వైశాఖ పురాణం 15వ అధ్యాయం. వైశాఖ వ్రత మహత్యం. నారద మహాముని అంబరీషునికి వైశాఖ మాస వ్రత మహత్యాన్ని గురించి ఈ విధంగా చెప్పాడు. రాజా, శృతదేవమునిని శృతకీర్తి ఇలా అడిగాడు. వైశాఖ వ్రత ధర్మాలు సులభంగా చేయదగినవి, విష్ణువునికి ప్రీతిని కలిగించేవి, చాలా పుణ్యాన్నిచ్చేవి, ధర్మార్థ కామ మోక్షాలని 4 పురుషార్థాలను సాధించి పెట్టేవి కదా. ఈ ధర్మాలన్నీ వేద సమ్మతాలు, శాశ్వతాలు అయినప్పటికీ లోకంలో ఎందుకు వ్యాపించలేదు? రాజస తామస ధర్మాలు ఎక్కువ ధన వ్యయంతోనూ ప్రయాసతోనూ సాధించదగ్గవి. అవి ఎందుకు చాలా ప్రసిద్ధికెక్కాయి? కొందరు మాఘమాసాన్ని, మరికొందరు కార్తీక మాసాన్ని, ఇంకొందరు చతుర్మాస్యాలను ఉత్తమమైనగా పొగుడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నదో నాకు చెప్పండి అని అడిగాడు. శృతదేవుడిలా చెప్పడం సాగించాడు. రాజా, ఇతర ధర్మాల కింద ప్రసిద్ధి కలిగి వైశాఖ ధర్మాలు ఎందుకు ప్రసిద్ధి కాలేదో చెప్తున్నాను విను.